ఆ రెండు చెప్పులు అక్కడ దేవుడి దగ్గర పెట్టండి. ఓం భూర్భువ స్వః పెట్టారు అందరూ. గంట కొట్టమ్మా, గంట కొట్టండి. ఓం భూర్భువ స్వః ఓం తత్వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ సచక్షురణ్యం పరిచయామి. శ్రీ దేవతా వరలక్ష్మీ దేవతాభ్యో నమః. గంట ఆపండి, గంట ఆపండి. ఇంకా వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నారికేళ నారికేళ ఫలోదక, ఇంకా ఏమన్నా ఉన్నాయా? రంభాఫల ఫలాదక నారికేళ గూఢోపాద వేద సమర్పయామి. ఓం ఓం ప్రణాయ స్వః, ఓం ప్రణాయ స్వః, ఓం వనాయ స్వాహ, ఓం ఉదారాయ స్వాహ, ఓం వాయనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యయే ఉత ప్రాణీం సమర్పయామి. నీళ్ళేయండి. నారాయణ అడ్డం లేదు వాళ్ళకి. శ్రీ వరలక్ష్మి మహానివేదన సమర్పయామి. ఓం ప్రణాయ స్వః, పానాయ స్వ్యానాయ స్వదానాయ సమానాయ స్వః. ఓం బ్రహ్మణే స్వాహ. ఉత్తరో సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. శుద్ధ ఆతిని సమర్పయామి. నైవేద్యాంతరముకే నమః. దక్షిణ సహిత తాంబూలం, తాంబూలం రూపాయి బిళ్ళ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలం పెట్టండి. ఓం దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. చెప్పండి. ఓం పూగే కర్పూరై నాగవదలయుక్తం ముక్తాసురుణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఈ మహాకాళి మహారాజేశ్వరి వరలక్ష్మీ దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాంబూలనంతరముకే నమః. శుద్ధ ఆదిని సమర్పయామి. కథా ప్రారంభ. అందరు లేదు, అక్షింతలు చేత్తో పట్టుకోండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి కథ ప్రారంభం అవుతుంది. అందరూ అక్షంతలు పెట్టుకొని కూర్చోనండి. అమ్మ అక్షంతలు చేతిలో పట్టుకొని కథ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేయండి. అది మేము చెప్పినప్పుడే వేయండి. అందాక చేతిలో పట్టుకుని పెట్టుకోండి అక్షంతలు. కథా ప్రారంభ. శ్రీ వరలక్ష్మీ దేవత కథ ప్రారంభము. సూత మహాముని సౌవికుణ మొదలగు మహారుషులు చూసి ఇట్లనది: ఓ మునులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్లు ఒక వ్రతము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దాన్ని చెప్పేదని వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్య మణి ఖచ్చిత సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండి పార్వతీదేవితో, ఓ పార్వతీదేవి, ఓ పరమేశ్వర నమస్కరించి, ఓ దేవా, ఈ లోకములో స్త్రీలు వ్రతమును సర్వ సౌభాగ్యములతో పుత్ర పౌత్రాది కలిగి ఉన్న సుఖ సంతోషములతో అట్టి వ్రతము నాకు తెలియింపబడాలని కోరాను. అప్పుడు పరమేశ్వరుడు ఇట్లా నేను: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలు కలుగు చేసి వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ వ్రతము శ్రావణ మాసము శుక్లపక్షమి పౌర్ణమి ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చెయ్యవలయను. వినయంగా పార్వతీదేవి ఇట్లా నేను: ఓ లోకాశిక్షగా వానిసత నీచి వరలక్ష్మి వ్రతము ఎట్టు చేయవలయను? ఈ వ్రతము ఏ విధముగా ఏ దేవతను పూజించవలయను? పూర్వము ఎవరు ఈ వ్రతమును ఆచరింపబడినది? నీ వల్ల నివేదికంగా తెలపమని ప్రార్థించను. పరమేశ్వరుడు పార్వతీదేవిని ఇట్లనేది: ఓ కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతము విస్తరముగా చెప్పేదను వినుము. మగంధ దేశమున కుండెమినమున ఒక పట్టణము కలదు. ఆ పట్టణములో బంగారప ప్రకారములతోడును బంగారప గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండెను. ఆ అట్టి పట్టణమున నందు బ్రాహ్మణ శ్రీ చారుమతి అని ఒక మహిళ కలదు. ఆ మహిళ వనితామణి ప్రతిదినము ఉదయకాలమనే మేల్కొంచి స్నానము చేసి పెద్దలకు అనేక విధమైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని మిత్రితంగాను ప్రియంగాను భవిష్యత్తుగాను నేను అట్లు నిన్న ఆమె మహాలక్ష్మి అనుగ్రహము కలిగను. ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి
ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమునకు ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు నన్ను పూజించి నీ కోరిన వరంబులను ఇచ్చదనని చెప్పాను. చారుమతి దేవి స్వప్నములో రవలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి అనేక విధములుగా స్తోత్రములు చేసి, ఓ జగని జగనని నీ కటాక్షమును గెలిచిన ధన్యురాలను అయినను నిర్విద్వాస్పంగముల సకల సంపన్నులను నెదిరిని అని జన్మాంతరమైనది పుణ్యముగా విశేషించవలన నీ పాద దర్శనము నాకు కలిగినది అని చెప్పి మహాలక్ష్మి సంతోషముగా చెందెను. చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతరార్థమయ్యను. చారుమతి తక్షణమని నిద్ర మేలుకొని ఇంటికి 4 వైపులా చూసినాను. వరలక్ష్మీదేవిని గనుక ఓహో నేను నా కలలగంటిని అని భావించి ఆ స్వప్న ఉత్వాంతమంతయు పెనిమిటికి మామగారికి మొదలగైన వాళ్ళతో చెప్పి వారు ఈ స్వప్నమగు సుమిత్రమై శ్రావణ మాసంబున వచ్చిన వరలక్ష్మీ వ్రతము హలో చారుమతి స్వప్నము వచ్చిన పిమ్మట పరుండి నిద్ర మేల్కొని ఎండి సూర్యోదయం తర్వాత ఈ స్వప్న వృత్తాంతమంతయు తన బంధువులకు తెలిపిన. బంధువులను చారుమతి నీ స్వప్నంబు చాలా బాగున్నది, మంచిది, మనమందరము లాగే చేయదమని నిశ్చయించుకొని శ్రావణ పౌర్ణానికి ముందటి శుక్రవారము ముందొచ్చేటటువంటి ఎవరో ఎదురు చూస్తారు, ఎప్పుడొచ్చినా ఎదురు చూస్తారు. ఆ అదృష్టమును వరలక్ష్మీ వ్రతం దినము ప్రాప్తించగా స్త్రీలు మనుషులందు విచారములు మాని, మనకి ఏదైనా బాధలు ఉండేట్టయితే ఆ బాధలు మానుకోవాలి. ఆ రోజున విచారములు మాని పరిశుద్ధంగా స్నానాలు చేశారు. స్నానం చేసి వింతలైనటువంటి బట్టలు కట్టి కొత్త బియ్యముతోనూ మర్రి సిగుళ్ళతోనూ నిండినటువంటి పూర్ణ కుంభం అంటే కలిసం అనమాట. పూర్ణ కుంభమును వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారట. వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు సలిపిరి, భక్తితో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియాదేవి సుప్రీతాభవ సర్వదా అని శ్లోకము చెప్పి ఆ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా అని శ్లోకము చెప్పి వరలక్ష్మీదేవిని ఆహ్వాన చేసి కలశమునందు చెప్పబడిన ప్రకారము షోడోపచారములు పూజలు చేసి కుడి హస్తమునందు తోరము కట్టుకొని నేతితో చేయబడినటువంటి భక్ష్యములు అంటే గారెలు, భోజ్యములు, లోస్య లేహ్య పానాది సకల విధములకు పదార్థములు అమ్మవారికి అంటే పులిహార, తర్వాత పొంగలి, లేహ్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా సకల విధాల పదార్థాలు నివేదన చేసి నిష్ఠగా ఒక ముసలి బ్రాహ్మణకు 12 భక్ష్యములు అంటే 12 గారెలు అనమాట. దక్షిణ తాంబూలాలతో అంటే డబ్బులు కూడా దక్షిణ తాంబూలాలతో వాయనమిచ్చి ఆ దేవి సన్నిధానమున నివేదన పెట్టి భక్ష్య భోజ్య శోజ్య లేహాది సకల పదార్థాలతో కూడి అన్నమును తనివితీరా భుజించిరి. ఆ తర్వాత వరలక్ష్మీదేవి ప్రభావముచే చారుమతి మొదలగు స్త్రీలందరూ, చారుమతి ఆమెతో పాటు ఉన్నటువంటి అందరికి కూడా వరలక్ష్మీ దేవత అనుగ్రహమున ముత్యములు మాణిక్యములు గలటటువంటి హారములుగా ఆయన మెడ నిండా ధరించరి. కాలి అందెలు రవ్వలు చెక్కినటువంటి సొమ్ములు పడిసిరి. అట్లు కలివేయగాక పుత్ర పౌత్రాదులు ధనధాన్య సమృద్ధిని ఎల్లప్పుడూ అన్నదానములతోనూ బంధువుల పోషణ యందును మిక్కిలి శ్రద్ధ గలవారై చతురంగ బలాలచే నిన్నటువంటి తమ గృహములకు పోయేరి. పార్వతీదేవి చారుమతి వలనటువంటి విన్న ఆ వరలక్ష్మీ వ్రతము ఆ నగరమందు వారందరూ చెప్పుకుని చుండరి. ఓ పార్వతీదేవి, ఇది నిజము. ఈ వ్రతమును ఆచరించుట వలన మానవులు శుభములు కలుగును. చారుమతీదేవి మూలమును మనము కోరిన కోరికలల్లా వడిచితిమి. చారుమతి ఎంత పుణ్యాత్మురాలు, ఎంత మహిమ గలది. ఆమెకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఈ వ్రతమును ఉపదేశించినది అని చారుమతిని పొగిడారు. ఆ పార్వతీదేవి ఇది మొదలు ఈ వ్రతమును వరలక్ష్మీ వ్రతమని లోకమున ప్రసిద్ధమయ్యను.
ఈ వ్రతము లోకములో ఎల్లా ఉత్తమ వ్రతమని దీనిని మీకు సవిస్తారంగా చెప్పితిని. ఎవరు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, ఎవరైతే వింటారో లేక పరులకు వినిపిస్తారో వారికి వరలక్ష్మీదేవి ప్రభావం వలన సర్వ సౌఖ్యాలు సర్వష్టైశ్వర్యాలు పార్వతీదేవి ఉసగుని పార్వతీదేవి చెప్పాను. ఈ భవిష్యోత్తర రామాయణమునందలి పార్వతీ పరమేశ్వరుల సంవాదమున వినటువంటి వరలక్ష్మి వ్రత సమాప్తము. ఓం అక్షంతలు ఏం చేయాలి? అమ్మ దగ్గర వేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవే నారాయణ నమస్తుతే. ఓం కాత్యాయనాయ నయనే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈ మహాకాళి మహారాజేశ్వరి వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఇది వరలక్ష్మీ వ్రత కథ సంపూర్ణము. అందరూ అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కరించవలెను. తర్వాత మంగళహారతి పాట, మంత్రపుష్పం, పాట పాడాలి. మంగళహారతి పాట ఎవరు వచ్చిన వాళ్ళు పాడండి.